హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సందీప్ గోపాల. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో ఇలాంటి వీడియో ఏంటంటే గోప్రో హీరో 12 బ్లాక్ కలర్. సో మనం మోటోలాక్ అయితే గోప్రో వేసుకోవడం జరిగింది. సో దీని ఫీచర్స్ మనం ఇక్కడ చూసుకుంటే దీంతో వచ్చేటి ఇవన్నీ అండ్ అట్లనే ఇక్కడ సైడ్ దీని స్పెసిఫికేషన్స్ 27 MP వీడియో రికార్డింగ్, వాటర్ ప్రూఫ్, వాయిస్ కంట్రోల్స్, స్లో మోషన్, హైపర్ వ్యూ, లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది, సూపర్ ఫోటో, రా ఫొటోస్, HDR ఫొటోస్ చాలా ఉన్నాయి దీని ఫీచర్స్ అయితే దీంట్లో. సో ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిన అని డబ్బులు పెట్టాలని పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి ఇదే మన సైతం తన వావ్ ఎన్ని రోజులు చేసాను దీంట్లో వీడియోలో, కానీ ఇప్పుడు ఈ వీడియో దీనికి చేస్తాను. దీని ఫీచర్స్ డిస్ప్లే ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు మనం దీంట్లోనే. సో దీన్ని మనం ఎట్లా మౌంట్ చేసుకోవాలో హెల్మెట్కి ఇప్పుడు నేను చూపిస్తా. ఈ రైట్ సైడ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇది ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనం దీన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ వీడియో రికార్డ్ అయిపోతుంది దానంతట అది. సో దీని ఒక్కదాంతో మనం మోటో బ్లాగ్ చేసుకోలేం, దీనికి కావాల్సినవి చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం దీనికి పెట్టుకొని కేసు కావాలి. ఇట్లా పెట్టుకోనికి కేసు తీసుకొని ఉలాంచి, ఇది మనకు వచ్చేసి అమెజాన్ నుంచి తీసుకున్నాం. ఒక 1200 దాకా పడ్డది ఇది. దీంతో పాటు ఇవన్నీ వస్తాయి. క్యాప్ ఉంటుంది, క్యాప్ తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు ఇట్లా. సో మెయిన్ దానికి ఆడియో అవుట్పుట్ తీసుకోవడానికి, ఇన్పుట్ తీసుకోవడానికి అడాప్టర్ కావాలి. దీని కాస్ట్ వచ్చేసరికి 5000 అప్రాక్సిమేట్లీ, ఒక 200 తక్కువ ఉంది కదా, అంతే 5000 పడ్డది. సో ఇది నేను క్రెడిట్ కార్డ్ని తీసుకున్నా, మొత్తం కలిపి నాకు 38 చేంజ్ 40 దాకా పడ్డది. 40 + 5 ఒక 2 అంటే 47 దాకా అయింది. హెల్మెట్ నా దగ్గర పాత ఉండే వేగా బోల్ట్. సో దాని లోపలైతే మైక్ ఆల్రెడీ పెట్టేసినాం. సో ఇక్కడ ఉంది మనకు మైక్, ఇది ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాం, లోపల ప్యాడ్ లోపల పెట్టేసినాం. దీనికి మనం ఇది మౌంట్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రాప్ అంటే వచ్చేస్తుంది ఇలా. సో ఇదొకటి ఇక్కడ చూడండి, ఇట్లా 2 సైడ్ ఓపెన్ చేయాలి. సో దీన్ని కూడా ఈ క్యాప్ తీసుకోవాలి మన దాంట్లో పెట్టాలంటే. ఇది ఆల్రెడీ టీషర్ట్స్, ఈ క్యాప్ ఒకటే 500 600 ఉంది, ఇదొకటి. సో ఏమి దీంట్లో పెట్టేయడమే జనం ఇట్లా. వీడియో తీసుకుని ఏం లేదు కాబట్టి ఇట్లా పెట్టేసి ఒకటి. ఇది కూడా ఇలా అమౌంట్ అయిపోతుంది అన్నమాట. దీనికి ఇక్కడ మనం వీడియో రాసుకున్నాం కూడా క్యాప్ పెట్టుకోవచ్చు ఇలా, డ్యామేజ్ జరగకుండా. ఇప్పుడు ఏం అవసరం లేదు. సో ఈ అడాప్టర్ దీని లోపల పెట్టాలి. ఇలా వస్తుంది. అయిపోయినా
ఇవి దీంట్లో వచ్చిన యాక్సెసరీస్ ఇవి రెండు. ఇవి మనం హెల్మెట్ పెట్టుకోవచ్చు. గోప్రో బ్రాండ్ ఇది బాగుంది. ఇలాంటి ఇంకా తీసుకోవాలి మనం, ఇంకో హెల్మెట్ కొనుక్కోవాలి. ఒకవేళ దీని నుంచి ఆడియో మంచి రాకపోతే చేంజ్ చేయాలి మనం, హెల్మెట్ చేంజ్ చేసుకోవాలి. ఎంతకు తెగించారా? ఇది పీక అది వచ్చేసి ఇట్లా పెట్టాలి ఇక్కడ. సో ఇలా మనం మైక్ వచ్చేసి 3.5 పెట్టనీకి రాదు కాబట్టి పెట్టనీకి వస్తుంది, కానీ 3.5 పెడితే రికార్డ్ అవ్వట్లేదు. సో మళ్ళీ టైప్ సి కనెక్టర్ తీసుకొని టైప్ సి నుంచి పెట్టిన దీనికి ఇట్లా మనం డైరెక్ట్ ఇట్లా ఒక బటన్ వస్తే ఆన్ అయిపోతుంది. అది ఇట్లా నువ్వేదో లోఫర్ గాడిలా ఉన్నావే. 96 నిన్ననే పెట్టినా ఛార్జింగ్. సో ఇదంతా కనబడుతుంది. సో ఇది మా సెటప్ అయితే ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్లో గుద్దూరి. ఓకేనా? దీంట్లో పనికి వస్తుంది, కానీ తర్వాత మొత్తం కలిపి నేను కాస్ట్ ఒక 40 ఒక 5 ఒక 46-47 చేంజ్ పడుతుంది. సో ఇదంటే మనకు క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి మంత్లీ కట్టుకోవాలి. అవన్నీ నెట్ మర్చిపోయినా. మెమరీ కార్డు కూడా తీసుకోవాలి మెయిన్ పెద్దది. సో ఇప్పటి నుంచి మీరు చూసే వీడియోస్ అన్ని దీంట్లో రికార్డ్ చేస్తాం. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇంకేం కాకుండా చూద్దాం. ఇంకేం కాకుండా హెల్మెట్ మారుస్తా. ఆల్రెడీ అక్కడ ఇంకో హెల్మెట్ ఉంది, యాక్సార్ ఎపెక్స్ ఉంది అక్కడ. దీంట్లో మంచిగా వస్తే ఏం కాదు, కాకపోతే దీంట్లో దాంట్లో వేసేసి ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. దాన్ని తీసుకోవాలి. ఉన్నా మన అక్కడ ఉన్న సెట్ చేసుకోవాలి అంతే. దానికి లోపల మైక్ ఇన్స్టాల్ చేసి పెట్టినా కానీ ఇంకేం ముట్ట. సో ఇది వీడియో అయితే సోలూరి ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారు కూర్చోండి రా. సో ఇంతవరకు నేను ఫోటో తీసిన ఎందుకంటే ఆడియో రికార్డ్ కావాలి. నేను ఏంటంటే దీనికి ఓన్లీ 3.5 mm దాకా వేసినాను. మళ్ళీ దాని 3.5 to టైప్ సి కనెక్టర్ పెట్టి అయితే ఇప్పుడు రికార్డ్ అవుతాను వాయిస్. ఆ చెప్పి బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఆడియో కానీ ఆడియో క్వాలిటీ బాగానే ఉందాం అనుకుంటున్నాను. అసలు బాగా ఎక్కువైతే మైక్ని ఇంకా నేను స్టడీ చేయాలి. సో ఈ క్లిప్స్ అయితే అడ్జస్ట్ చేయండి. నేను ఓన్లీ ట్రయల్ పర్పస్ మాత్రమే ఇది. దీని తర్వాత చూసాక నాకు కూడా ఐడియా వస్తుందా. ఇక్కడ బాగుంటే ఇదే కంటిన్యూ చేద్దాం. అసలు ఫ్రేమ్ కూడా ఎట్లుందో కొన్ని ఫ్రేమ్స్ ఏం చేద్దామని కూడా చేసేది.